ఇచ్చే పూచి నేను తీసుకుంటా. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది. ఇవే కాదు, ఈరోజు గుడి కమిటీలు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్టర్లు కావచ్చు, అన్ని పదవులు ఇచ్చే వరకు ఈరోజు విశ్రమించను. మీకు అండగా నిలబడడానికి మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు. మీకు 100% న్యాయం జరుగుద్ది. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇదే కాకుండా చాలా మంది నాయకులకు ఒక భయం ఉంది. మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు, లేకపోతే మా దగ్గర ఎవరో ఎమ్మెల్యే వచ్చిండు, రేపు భవిష్యత్తులో నా పరిస్థితి ఏందని. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి. 119, 153 అసెంబ్లీలు కాబోతున్నాయి. పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి. ఇవాళ 60-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 80 మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మీరు ప్రయత్నం చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజాసేవ చేయండి. మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత, మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకి ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా, మహిళా రిజర్వేషన్ రాబోతుంది. 51 మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 60 మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. 5-6 మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు. అందుకే సోదరులారా, యువకులకు నేను మాట ఇవ్వదలుచుకున్నా. మీరు కొట్లాడండి, ప్రజల్లో ఉండండి. మీరు అడగాల్సిన పని లేదు, మీరు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ టికెట్ మీ ఊరికి, మీ ఇంటికి తెచ్చిచ్చి, మీ దోవ ఖర్చులు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని పెంపొందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖర్గే जी, इस मंच से मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं. आज गांव-गांव से, आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए. वो विलेज का ग्राम अध्यक्ष है, मंडल अध्यक्ष है, जिला के अध्यक्ष है. इन सब लोगों के दिल मैं देखा, इन लोगों का दिल का धड़कन मैं समझता हूं. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है. पिछले बार मैं वादा किया, वरन रंगारेड्डी जिले में राजीव गांधी चौरस्ता में हम आपको वादा किया था सरकार बनाने का. सितंबर 17, 2023 उस दिन सोनिया जी को, आपको, हमारे कार्यकर्ता, हमारे भाई लोग आपको वादा किया 2023 दिसंबर में कांग्रेस सरकार बनाने का. आज 3 साल पहले हम लोग आपको वादा कर रहे हैं, हमारे वादा को सोनिया जी को पहुंचा दो. आने वाले चुनाव में 100 एमएलए को जिताएंगे, सरकार बनाएंगे. 15 पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे. आप दिल्ली में सरकार बनाओ, हमारे तरफ से हम लोग मेहनत करेंगे. ये हमारे वादा है. सही है ना? तैयार है? तैयार है? तैयार है? तैयार है? तैयार है? तैयार है? आप लोग तैयार है? पीछे वाले तैयार है? आगे वाले तैयार है? वो पीछे बैठे वाले तैयार है? तैयार जिन है हाथ उठाओ, सब लोग हाथ उठाओ.